కేబినెట్ సమావేశం ఇవాళ విజయవాడలో జరగనుంది. అమరావతి నిర్మాణాన్ని స్విస్ ఛాలెంజ్ పద్ధతిన సింగపూర్ సంస్థలకు అప్పగించే విషయంపై ప్రధానంగా చర్చిస్తారు. పరిశ్రమలకు భూముల కేటాయింపు సహా పలు ఇతర అంశాలపై కూడా మంత్రివర్గంలో చర్చ జరిగే అవకాశం ఉంది. అమరావతి నిర్మాణ పనులపై సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాజ్భవన్ లో గవర్నర్ నరసింహన్ ఈ రోజు ఇఫ్తార్ విందునిస్తూ ఉన్నారు. ఈ విందుకు తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. అలాగే ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విందుకు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ హాజరవుతారా లేదా అన్న విషయంలో ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. బ్రిటన్లో బ్రెగ్జిట్ కౌంటింగ్ కొనసాగుతూ ఉంది. యూరోపియన్ యూనియన్ లో కొనసాగాలా వద్దా అన్న దానిపై 4,60,00,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. కొద్ది గంటల్లో పూర్తి ఫలితాలు వెలువడతాయి. మరోవైపు బ్రెగ్జిట్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అటు ఈయూ నుంచి బ్రిటన్ వైదొలిగితే ప్రపంచ మార్కెట్లు ఒత్తిడికి లోనే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ వైపే చూస్తూ ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్లిపోతే భారత మార్కెట్లతో పాటు అమెరికా, ప్రపంచ మార్కెట్లకు పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఢిల్లీలోని ఏపీ భవన్ స్థలాన్ని పూర్తిగా తెలంగాణకు కేటాయించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ స్థలంలో తెలంగాణ వాసుల కోసం సాంస్కృతిక కేంద్రం నిర్మించాలని యోచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీ భవన్ స్థలానికి సంబంధించి పరిహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో స్పష్టం చేశారు కేసీఆర్. ప్రతి చిన్న విషయానికి కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాయడం సరైంది కాదని అన్నారు ఢిల్లీలో ఏపీ ప్రతినిధి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు. ఏపీ భవన్ పేరులోనే ఏపీ ఉందని తెలంగాణ సీఎం మర్చిపోయారా అని ప్రశ్నించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కరించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం గిల్లి కజ్జాలు పెట్టుకుంటుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏ విషయంలోనూ సహకరించడం లేదని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విభజన తర్వాత చట్ట ప్రకారం జరగాల్సిన ప్రతి అంశంలోనూ సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. కేంద్రం కూడా పూర్తిగా సహకరించడం లేదన్న బాబు విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమకునూకు ఈ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సైబరాబాద్ కమిషనరేట్ ను విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వుల్ని జారీ చేసింది. సైబరాబాద్ తూర్పు, పశ్చిమ ప్రాంతాలుగా విభజన చేశారు. రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాలని కలుపుతూ కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. సైబరాబాద్ ఈస్ట్ జోన్ లో భువనగిరి, మల్కాజ్గిరి, ఎల్బీనగర్ ఉంటాయి. వెస్ట్ జోన్ లో బాల్నగర్, మాదాపూర్, శంషాబాద్ ఉంటాయి. 346 మంది అదనపు సిబ్బందిని కేటాయించారు. 135 మినిస్ట్రియల్ పోస్టులు, 2000 హోంగార్డులు, 41 అవుట్సోర్సింగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. ఎల్ఈడీ బల్బుల వినియోగం, రాష్ట్రంలో అమలవుతున్న విద్యుత్ ప్రణాళికలపై చర్చించారు. ఉదయ్ పథకంలో తెలంగాణ భాగస్వామి అవుతుందని ఈ సందర్భంగా చెప్పారు కేసీఆర్. రాష్ట్రంలోని రైతులు తక్కువ విద్యుత్తో నడిచే అధునాతన పంపు సెట్లను వాడాలని పీయూష్ గోయల్ సీఎంకు సూచించారు. ఈ మేరకు కేంద్రం నుంచి సహాయం అందుతుందని చెప్పారు ఆయన. తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 29న జరుగుతుందని పార్టీ వర్గాలు ప్రకటించాయి.
పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ఆ రోజు ఉదయం 11 గంటలకు హెచ్ఐసిసిలో ప్రారంభమవుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. తెలంగాణలో కరెంటు ఛార్జీలు పెరిగాయి. కొత్త ఛార్జీలను ఈఆర్సీ అధికారికంగా ప్రకటించింది. 100 యూనిట్ల లోపు వాడే వారిపై కరుణ చూపిన ప్రభుత్వం మిగిలిన వారిని మాత్రం భారీగా బాధేసింది. ప్రజలపై 1527 కోట్ల రూపాయల భారం పడనుంది. సగటున 7.5% మేర ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గృహ వినియోగదారులకు 100 యూనిట్ల లోపు పాత ఛార్జీలే ఉంటాయి. జూలై 1 నుండి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. వ్యవసాయ సబ్సిడీకి సంబంధించి 4584 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుంది. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు రూపాయి, ఆ పైన ₹2 చొప్పున పెంచారు. సిటీ సర్వీసుల్లో 10% మించకుండా ఛార్జీల పెంపు ఉంటుంది. పెరిగిన ధరలు ఈ నెల 27 నుంచి అమల్లోకి వస్తాయి. విద్యార్థుల బస్ పాసుల రేట్లు కూడా పెరగనున్నాయి. తాజా పెంపుతోటి టీఎస్ఆర్టీసీకి ఏటా 286 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. విద్యుత్ ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నల్గొండలో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజలపై భారం మోపే కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ మొదలు పెట్టడం దారుణమని సిపిఎం నేతలు విమర్శించారు.